అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకి ఈ ఏడాది అయితే 1,00,000 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తామన్న విషయం అందరికీ తెలిసిందే అండి. దీనికి సంబంధించి పేపర్‌లో ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. అయితే మనకి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందని అయితే చెప్పడం జరుగుతుందండి. కానీ ఇంకా అప్లికేషన్‌లు తీసుకోలేదు. అయితే రేపటి నుంచి అయితే అప్లికేషన్‌లు తీసుకుంటారని అయితే సమాచారం. అయితే దీనికి సంబంధించి అసలు అర్హతలేంటి? ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేదైతే నేను మీకు ఈ వీడియోలో తెలియచేస్తానండి. రేపటి నుంచి గ్రామ వార్డు సచివాలయాలు, మీ సేవల ద్వారా అయితే మనకి ఉచిత కుట్టు మిషన్‌కి సంబంధించిన అప్లికేషన్‌ని తీసుకోనున్నారండి. ఇంకా ఆన్‌లైన్ అయితే ఓపెన్ అవ్వలేదు. మేబీ ఇది ఆఫ్‌లైన్‌లోనే ఉంటుందని సమాచారం. ఇవి మన సచివాలయంలో మనం ఆఫ్‌లైన్‌లో అప్లై చేస్తే వాళ్ళు మున్సిపల్ మళ్ళీ ఎంపీడీఓ ఆఫీసులకు పంపించి అక్కడ ఎవరు అర్హులు అనేది వారు గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. 90% ఆఫ్‌లైన్‌లోనే ఉంటుందని సమాచారం. సో, దీనికి అప్లై చేసుకోవడానికి మనకి ఉండాల్సిన మినిమమ్ అర్హతలు ఖచ్చితంగా మహిళలకు మాత్రమేనండి. ఇది విశ్వకర్మలో అయితే మహిళలు లేదా పురుషులు ఇద్దరు అప్లై చేసుకునేవారు. కానీ ఈ పథకంలో అలా లేదు. ఖచ్చితంగా అర్హత మహిళలకు మాత్రమే ఇచ్చారు. వయసు కూడా చాలా తక్కువ ఇచ్చారండి. 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకే ఇచ్చారు. సో, ఖచ్చితంగా ఇవి చూసుకునే మీరు అప్లై అయితే చేయండి. ముఖ్యంగా వచ్చేసి అర్హత అనేది మహిళలకు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లోనే స్థిర నివాసం ఉండాలి. మీరు వేరే రాష్ట్రంలో ఉండి ఇక్కడ అప్లై చేసుకోవడానికైతే అవ్వదండి. అలాగే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా మీ ఆంధ్రప్రదేశ్‌కి చెందినట్టుగానే మీ ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ ప్రూఫ్ అనేది ఉండాలి. అలాగే ఖచ్చితంగా ఫోను నంబర్ లింక్ అయ్యి కూడా మీ ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి. అలాగే కుటుంబ ధృవీకరణ పత్రం. మీకు ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి. అలాగే మీరు సచివాలయానికి సంబంధించిన మ్యాపింగ్‌లో కూడా మీరు ఖచ్చితంగా ఉండాలండి. అలాగే వయసొచ్చేసి 20-40 సంవత్సరాల లోపైతే ఉండాలి. గ్రామంలో అయితే 1,50,000 ఆదాయం. అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ అయితే చేయాలి. మీరు ఖచ్చితంగా అక్కడ సబ్మిట్ అయితే చేయాలి. గ్రామంలో అయితే 1.5 లక్షలు అంటే 1,50,000 అలాగే పట్టణాల్లో అయితే 2 లక్షల వరకు కూడా ఆదాయాన్ని అయితే ఇచ్చారండి. ఇదివరకు అయితే చాలా తక్కువగా ఉండేది. పట్టణాల్లో అయితే 1,20,000 గ్రామాల్లో అయితే రూ. 1,00,000 ఉండేది. ఇప్పుడైతే పెంచారు దాన్ని ఆదాయ పరిమితిని. అలాగే ప్రాధాన్యత అనేది ఖచ్చితంగా 10థ్ క్లాస్ అయితే మీరు పాస్ అయ్యి ఉండాలి. అలాగే దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యం అయితే ఇవ్వనున్నారండి వితంతువులకు. అలాగే మీరు ఖచ్చితంగా ట్రైనింగ్‌కి 70% హాజరైతే ఉంటుందండి. ఖచ్చితంగా థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకుంటున్నారు. సో, ఎవరైతే 70% హాజరుతో ట్రైనింగ్‌కైతే వెళ్తారో వాళ్ళకి మాత్రమే ఈ కుట్టు మిషన్ అనేది వస్తుందండి. ఇక్కడ రికమెండేషన్‌లున్నా ఏమున్నా ఖచ్చితంగా హాజరనేది ఉండాలని క్లియర్‌గా చెప్పారు. ఎందుకంటే ఆన్‌లైన్ హాజరు పెడుతున్నారని సమాచారం అండి. అలాగే ఖచ్చితంగా వీళ్ళు బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకైతే చెందిన వారైతే అర్హులు. ఇతర ప్రామాణికంగా అంటే మనకి హౌస్ మ్యాపింగ్ ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? ఇక్కడ మ్యాపింగ్‌లో ఉండి వేరే ఊళ్ళో ఉంటున్నారా? ఇలాంటి ప్రాసెస్‌లు కూడా చూస్తారండి ఇక్కడ. మీకు మ్యాపింగ్‌లో ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే అప్లై చేసుకోవాలి. కానీ మీరు అక్కడ లేకపోతే గనక మీ అప్లికేషన్‌ని త్రో బ్యాక్ చేస్తారు. ఒకసారి చూసుకోండి. అలాగే మీరు మిషన్ పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. మీరు ముందుగా అప్లై చేయాలి కదా! అప్లికేషన్‌ని రేపు తీసుకుంటారని చెప్పాను కదా! అక్కడ మీరు ఇచ్చే అప్లికేషన్‌లో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఆధార్ కార్డు, అలాగే మీ ఇన్‌కమ్ సర్టిఫికేటు, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేటు, రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్ కంపల్సరీ ఉండాలండి. మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్ ఖచ్చితంగా వర్కింగ్‌లో ఉండాలి. ఖచ్చితంగా ఫోను చేయగానే మీరు లిఫ్ట్ చేసే విధంగా అయితే ఉండాలండి. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా కంపల్సరీ ఉండాలి. అలాగే అప్లికేషన్ ఫార్మ్ కూడా మీరు తీసుకొని దాన్ని ఫిల్ చేసి మీరు సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుందండి. అలాగే ఈ జిరాక్స్‌లన్నీ కూడా దానికి అటాచ్ చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.